బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎపిసోడ్ అనమాట. ఈరోజు నైట్ మనం చూడబోతున్నాం. దాని గురించి నేను ముందుగానే మీకు చాలా క్లారిటీగా చెప్పాలని అనుకుంటున్నాను. అసలు ఎందుకు అలా జరిగింది, ఏం జరిగింది అనేది నేను చాలా క్లియర్గా వివరిస్తాను. ప్లీజ్ ఎవరు మిస్ అవ్వకండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ అని అన్నాను కదా, ఎందుకంటే నిన్న నైట్ ఎపిసోడ్, సండే ఎపిసోడ్ ఎండ్ అవ్వగానే మనం చూసాం ఒక ప్రోమో. సోనియా ఆకుల మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి నిఖిల్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది మనకు ఆ ప్రోమోలో. అండ్ మళ్ళీ ఫైర్ చూస్తున్నాం, ప్రేరణతో ఫైట్ చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, సోనియా ఆకుల మళ్ళీ ఎందుకు ఎంటర్ అయింది, పెద్దోడు చిన్నోడు అని ఎంతోమంది ట్రోల్ చేశారు. తనకి చాలా ఇష్టమైన నిఖిల్ని ఎందుకు టార్గెట్ చేసింది, నిఖిల్లో ఆ లాస్ట్లో ఆ బాటిల్ కొట్టే సీన్ కూడా ప్రోమోలో ఎంతో క్లియర్గా దాన్ని కొంచెం స్పెషల్గా చూపించారు, ఎఫెక్ట్ చేసి. చాలా కోపంగా ఉన్నట్టు సోనియా కనిపించింది. అసలు ఏం జరిగింది, ఎందుకు నిఖిల్ని టార్గెట్ చేసింది. చాలామంది బయటకు వెళ్ళిన తర్వాత బ్యాడ్ అయిపోయింది కాబట్టి ఇలా యూటర్న్ తీసుకుందా అనే డౌట్ కూడా వస్తుంది. బట్ ఏం జరిగింది ఏంటనేది నేను చాలా క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఎపిసోడ్. దిస్ ఈజ్ ఎ స్పెషల్ ఎపిసోడ్ ఇన్ అవర్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో అనాలిసిస్ మనం చేస్తున్నాం కాబట్టి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు చెప్పాం కదా, ఎపిసోడ్ 79 అనమాట ఈరోజు నైట్ జరగబోతుంది. ఆ ఎపిసోడ్ గురించి మనం ముందుగానే మీకు చాలా క్లారిటీ ఇవ్వబోతున్నాను అనమాట. చాలామంది ఎపిసోడ్ చూసిన తర్వాత దీని గురించి క్లారిటీ ఇస్తారు. ఓకే, సో ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుంటే ముందుగా సోనియా ఆకుల గురించి మాట్లాడుకోవాలి, ఆమె జర్నీ గురించి మాట్లాడుకోవాలి. ఆమెని చాలామంది ట్రోల్స్ చేశారు, చాలామంది ఏంటంటే పాపం ఎన్నో తిట్లు తిట్టారు. బట్ నేనైతే సోనియా ఆకుల గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ పర్సన్ సీజన్ 8 తెలుగులో అనమాట. నేనైతే అవార్డు ఇచ్చినా తప్పలేదు. ఆమె చూపించిన ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందంటే, ఆమె ఎంటర్ అవ్వడమే ఫస్ట్ 4 డేసే కంటెస్టెంట్స్ని ఆల్మోస్ట్ సుస్సుపోయించింది. కంటెస్టెంట్స్ భయపడేవారు. ఆమె ఏ లాజిక్ తీస్తుంది, ఎలా తీస్తుంది. శేఖర్ భాషతో మొదలైంది, యాపిల్ ఆరెంజ్ థ్రోయింగ్లో మొదలైంది ఆమె గొడవ. అప్పటి నుంచి మెగా చీఫ్స్ అయిన తర్వాత యష్మి గురించి టార్గెట్ చేసింది, నిఖిల్తో ఫైట్ చేసింది. ఈవెన్ నిఖిల్ భయపడి అందరి ముందు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రత్యేకంగా. ఈవెన్ బేబక్కతో కూడా చెప్పాడు ఏమనంటే, ఆమె మనకు ఆపోజిట్ ఉంటే డేంజర్, మన టీంలో ఉంటే బాగుంటుంది, మన క్లాన్లో ఉంటే బాగుంటుంది అని. సో ఇప్పుడు విన్నింగ్ రేస్లో ఉన్న నిఖిల్ కూడా ఒకప్పుడు యష్మి గురించి ఒకప్పుడు సోనియా గురించి భయపడిన వ్యక్తి అనమాట. అండ్ మోర్ ఓవర్ ఒక పాయింట్ అయితే చెప్తున్నాను, చాలామంది నన్ను కింద కమెంట్స్లో చూస్తూ ఉన్నాను, నిఖిల్ పిఆర్ అని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకంటే నేను నిఖిల్ విన్ అవ్వాలని నిఖిల్ విన్ అవ్వాలి అన్నట్టు నేను చెప్తున్నాను అని వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి. మ్యాటర్ ఏంటంటే, నేను కన్నడ వర్సెస్ తెలుగు గురించి నేను సపోర్ట్ చేస్తూ కన్నడని విభేదించకండి, వాళ్ళ ఎఫర్ట్స్ చూడండి అని మాత్రమే మాట్లాడాను తప్ప ఇక్కడ నిఖిల్ని మాత్రమే గెలిపించండి, గౌతమ్ని వద్దు. చాలామంది గౌతమ్ ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను హేట్ చేయడం స్టార్ట్ చేశారు. నన్ను ఈవెన్ అపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ థింగ్ ఏంటంటే, నేను తెలుగు వర్సెస్ కన్నడ ఈ థీమ్తో గౌతమ్ని గెలిపించకండి. గౌతమ్ ఎఫర్ట్స్ జెన్యూన్, గౌతమ్ క్యారెక్టరైజేషన్ మీకు బాగా నచ్చితే అప్పుడు గెలిపించండి తప్ప ఎఫర్ట్స్ వైజ్ చూడండి. నిఖిల్ కూడా కష్టపడుతున్నాడని మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు దాకా రేస్లో ఉన్నది నిఖిల్. నాకు పర్సనల్గా యాక్చువల్లీ నేను చెప్పకూడదు ఇలా అనాలిసిస్ చెప్తున్నప్పుడు, బట్ నేను ఆల్రెడీ చాలాసార్లు కూడా మీకు ఇండైరెక్ట్గా చెప్పాను. నాకు పర్సనల్గా క్యారెక్టరైజేషన్ పరంగా, ఎఫర్ట్స్ పరంగా, గేమ్ పరంగా కాకుండా నాకు ఒక వ్యక్తి జెన్యూన్గా ఎలా ఉన్నాడు అనిపించింది మాత్రం పృథ్వీ. నేను ఎప్పటి నుంచో అదే చెప్తున్నాను. బికాజ్ పృథ్వీ బ్యాక్ బిచింగ్ చేయడు. పృథ్వీ ఏది అనిపిస్తే అది నెగిటివిటీ అయినా వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తాడు, మొహం మీదే చెప్తాడు. రివెంజ్ గేమ్ అంటే రివెంజ్ గేమ్ అంటాడు. సో ఏం లేదు అంటే తను ఒకవేళ ఓడిపోయిన సందర్భాల్లో కూడా ఎక్కడ ఫ్రస్ట్రేట్ అవ్వడు, వేరే వాళ్ళ మీద ఎంత బ్లేమ్ చేయడు, వేరే వాళ్ళని తన ఓటమికి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడు. అలా బ్లేమ్ చేసే ఛాన్స్ వచ్చుంటే తన మెగా చీఫ్ స్టార్టింగ్లో నబీల్ మెగా చీఫ్ అయినప్పుడే, ఫస్ట్ మెగా చీఫ్ నబీల్ అయినప్పుడే తిన అవ్వాల్సిన వాడు. కాబట్టి నిఖిల్ వల్లే ఆ స్పేస్ అనేది మిస్ అయ్యాడు. కాబట్టి నిఖిల్ని ఎప్పుడో బ్లేమ్ చేసి ఉండాలి. పృథ్వీ ఈజ్ ద మోస్ట్ జెన్యూన్ పర్సన్ ఇన్ ద హౌస్ అనేది నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. సో అది నేను చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేశాను. సో నిఖిల్ పిఆర్ అనే వాళ్ళకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే నేను ఈరోజు నెగిటివ్ సైడ్ ఆఫ్ నిఖిల్ చెప్పబోతున్నాను అనమాట. ఓకే, సో ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సోనియా ఆకుల గురించి మాట్లాడుకోవాలి. ఆవిడ చాలా ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ ఈ సీజన్ మొత్తంలో. ఆవిడ ఫస్ట్ చెప్పాను కదా ఆల్రెడీ, ఫస్ట్ 4 డేస్ అందరినీ వణికించింది, సుస్సుపోయించింది లిటరల్లీ. తన అన్ని లాజిక్స్ పట్టుకుని వాదిస్తుంటే తనతో డిఫెండ్ చేయలేకపోయేవారు చాలామంది.
ఓకే, చాలామంది ఇరిటేట్ కూడా ఫీల్ అయ్యారు. బయట ఆడియన్స్ కావచ్చు, లోపల వాళ్ళు కావచ్చు, భయపడ్డారు, ఇరిటేట్ ఫీల్ అయ్యారు. బయట ఆడియన్స్ కూడా ఏం చేయలేకపోతున్నారే ఆమెని ఏం చేయలేకపోతున్నారని చాలామంది లిటరల్లీ ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ తర్వాత చిన్నోడు పెద్దోడు అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఆవిడ చాలా ఇంపాక్ట్ఫుల్, ఎందుకంటే బయట చాలా మీమ్స్, చాలా ట్రోల్స్, మోర్ స్క్రీన్ స్పేస్ ఆమె మీద ఉండేది. ఈవెన్ దో మిగిలిన హౌస్ మేట్స్ ఎక్కువగా లేడీస్ కూడా ఎవరు ఆమెను సపోర్ట్ చేసేవారు కాదు. ఆమె ఒకవేళ చీఫ్ అవుతుందేమో అనిపించినప్పుడు చాలామంది లేడీస్ ఆమెను అపోజ్ చేసి ఆమెను ఎప్పుడు బయటికి లాగేద్దామా, ఐ మీన్ చీఫ్ సెలక్షన్లో చీఫ్ కంటెండర్షిప్లో ఉన్నప్పుడు బయటికి ఎలిమినేట్ చేసే ఛాన్స్ మిగిలిన హౌస్ మేట్స్కి ఉండేది. అలాంటప్పుడు సోనియా ఆకులు కనిపిస్తే చాలు బయటికి లాగేద్దామని చెప్పి చాలామంది ట్రై చేసేవారు, లాగేసేవారు కూడా. ఎందుకంటే సోనియా ఆకుల్ని మిగిలిన వాళ్ళు ఇష్టపడేవారు కాదు. సో ఇన్ని ఇంపాక్ట్ఫుల్, ఆమె ఇంపాక్ట్ఫుల్ అని చెప్పడానికి ఇది. అండ్ ఆమె హౌస్లోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఆమె గురించి మాట్లాడుకున్నారు. ఆమె వెళ్ళిపోయిన నైట్ విష్ణుప్రియ ఈరోజు హౌస్ చాలా ప్రశాంతంగా ఉందని చెప్పి కమెంట్ చేసింది. ప్రేరణ కూడా అదే మాట ఇంచుమించు అంది. అండ్ ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా నిఖిల్ మిస్ అవుతున్నట్టు సంథింగ్ ఎలా కాకుండా చాలామంది మాట్లాడుకున్నారు. సోనియా ఆకుల గురించి మాట్లాడుకున్నారు, రివ్యూవర్స్ మాట్లాడారు. చాలా అంటే ఆట తీరు మారింది, గేమ్ మొత్తం మారింది అనే అట్మాస్ఫియర్, ఐ మీన్ చిన్నోడు పెద్దోడు వీళ్ళు ముగ్గురు ఒక ట్రయాంగిల్లా పక్కన ఉండేవారు అని చెప్పి ఇలాంటివి ఉండేది కదా. ఇప్పుడు వాళ్ళు విచ్ఛిన్నమై నిఖిల్ అండ్ పృథ్వీ కూడా వీళ్ళలో కలుస్తూ ఇలా మారిందనమాట. గేమ్ మొత్తం చాలా మారింది. మెయిన్లీ మాట్లాడుకుంటే సోనియా ఆకుల ఎలిమినేషన్ తర్వాతే కన్నడ వర్సెస్, ఐ మీన్ తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చారు కాబట్టి కన్నడ వర్సెస్ తెలుగు అనేది కూడా అప్పుడే వచ్చింది. ఒకవేళ సోనియా నిఖిల్ పృథ్వీ కలిసి ఉండుంటే కన్నడ వర్సెస్ తెలుగు అనే ట్యాగ్ కూడా వచ్చేది కాదు. ఎందుకంటే మధ్యలో సోనియా ఉంది కాబట్టి, వీళ్ళు ముగ్గురు కలిసి ఉండేవారు కాబట్టి ఎక్కువగా. సో ఓకే, అసలు సోనియా ఆకుల బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజు నిన్న ఎపిసోడ్ ఎండింగ్లో ఈ ప్రోమో వస్తే చాలు అందరూ దీని గురించి ఏమైంది, సోనియా ఆకులు ఎందుకు వచ్చింది, ఎందుకు నిఖిల్ని ఎంత టార్గెట్ చేసింది, నిఖిల్ మీద ఎందుకు ఇంత హేట్రెడ్ పెంచుకుంది అనే కమెంట్స్ చాలా చూస్తున్నాను నేను. సో దాని గురించి మెయిన్ మాట్లాడుకోవాలి ఏంటంటే, ఇప్పుడు కూడా ఆమె ఇంపాక్ట్ఫుల్గానే ఉంది. ఎలిమినేట్ అయిపోయి వచ్చి చిన్న ప్రోమో చేసింది ఎపిసోడ్, చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది అనమాట. గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిఖిల్ యష్మి గురించి మనం చాలా టాపిక్స్ నడుస్తున్నాయి, దాని గురించి ఆమె కొండ పద్దలు కొట్టి మెయిన్ థింగ్ ఏంటంటే చిచ్చు పెట్టేసింది. చిచ్చు అని కూడా అనకూడదు, తగల పెట్టేసింది అనమాట వాళ్ళిద్దరి మధ్య. నిఖిల్ అండ్ యష్మి మధ్య పెద్ద యుద్ధం జరుగుతున్నట్టు కనిపిస్తుంది మనకు ప్రోమోలో. ఇక నుంచి నిఖిల్ ఆట మొత్తం మారిపోద్ది. 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి, నిఖిల్ హీరో అవుతాడు, గొప్ప గెలుపు అందుకుంటాడు. లేదు, నిఖిల్ విన్నింగ్ రేస్లోంచే పడిపోతాడు. అంత గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ అనమాట ఇది. ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్లియర్గా నేను తెలుసుకున్న విషయాలు అన్నిటిని బట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది నిఖిల్ నెగిటివ్ సైడ్ ఏంటంటే, నిఖిల్ రేలంగి మావయ్య అని చాలామంది అంటూ ఉంటారు. చాలా ఐ మీన్ ఏంటంటే ఎవరి దగ్గర ఎలా కన్విన్స్ చేయాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనేది నిఖిల్కి బాగా తెలుసు. ఓకే, అది కంప్లీట్ పాజిటివిటీతో చూస్తే పాజిటివ్గానే చూడొచ్చు కంప్లీట్. ఎందుకంటే ఒక నాయకుడికి కూడా ఇలాంటి లక్షణాలు ఉంటేనే మనుషులకి దగ్గర అవుతాడు, మనుషులందరినీ ఒకటి చేయగలడు. బట్ ఇది పర్సనల్ నెగిటివ్ సైడ్ వాడుకుంటే ఒకరి దగ్గర ఒకరి గురించి ఒకరికి తెలియకుండా ఒకరాగా మాట్లాడే స్కిల్ కూడా ఇదే అవుతుంది. సో నెగిటివ్ సైడ్ ఆలోచిస్తే నెగిటివ్గా కూడా కనిపిస్తుంది. సో మెయిన్ థింగ్ నిఖిల్ ఏ విషయంలో తప్పు చేస్తున్నాడో అని నాకు అనిపించిందంటే యష్మి విషయంలో. ఎస్పెషల్లీ యష్మి ఎన్నోసార్లు ఇండైరెక్ట్గా నిఖిల్కి ఉన్న ప్రయారిటీ మెయిన్ థింగ్ ఏంటంటే నిఖిల్ మీద డ్రీమ్ వచ్చిందని చెప్పి ఒక డ్రీమ్ వచ్చిందని చెప్పింది. అది ఏంటో ఎవరికీ చెప్పలేదు. ఒక లవ్ రిలేటెడ్ డ్రీమ్, ఐ థింక్ ఒక క్రష్ లాగా. అప్పటి నుంచి కొంచెం నిఖిల్ని కొంచెం యష్మి క్రష్లా ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. సో అప్పటి నుంచి నిఖిల్ కొంచెం దూరంగా ఉండడం, కొంచెం దగ్గర అవ్వడం, అంటే ఇలా నడుస్తూ ఉంది. బట్ నిఖిల్ బయట వాళ్ళు ఎవరన్నా యష్మి పేరెత్తినా, యష్మి నిఖిల్ అంటున్నా, ఏ వచ్చి బీపై వాలే అన్న మనోడ ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఆడ్గా పెడతాడు, సీరియస్గా పెడతాడు, ఇరిటేటెడ్గా పెడతాడు, అయ్యో అన్నట్టు పెడతాడు. అంటే తనకి ఇష్టం లేదురా, నన్ను బలవంతంగా లాక్కండ్రా ప్లీజ్, ఏబిసి వీటిలో నన్ను బలవంతంగా లాక్కండ్రా, నాకు ఇంట్రెస్ట్ లేదురా అన్నట్టు బయట అందరికీ చెప్తా ఉంటాడు. బట్ ఇదే విషయం చాలా ఓపెన్గా యష్మితో ఎందుకు చెప్పలేకపోయాడు? సో నిన్న నామినేషన్ పాయింట్ కూడా ఇదే అన్నమాట. సో మనం అనుకున్నది కూడా ఒకటే థింగ్ ఏంటంటే నిఖిల్ గెలవాలి, గౌతమ్ గెలవాలి అని కాదు. ఎవరు గెలిచినా ఏదో ఒక ట్యాగ్తో గెలిస్తే, అంటే ఒక మోసలో ఒక ఆలోచనతో వీడు తెలుగోడు కదా గెలిచేద్దాం, లేదంటే వీడు సీరియల్లో వీడికి ఫేమ్ ఉంది కదా వీడిని గెలిపించేద్దాం, ఈ టైప్ ఆఫ్ వద్దు. గౌతమ్ తెలుగోడు కదా గౌతమ్ని గెలిపిద్దాం, నిఖిల్ సీరియల్లోడు కదా నిఖిల్కి ఫ్యాన్ బేస్ ఉంది కదా నిఖిల్ని గెలిపిద్దాం,
ఇలా కాకుండా ఎఫర్ట్స్ ఏంటి, జెన్యూనిటీ ఏంటి, ఎవరు ఎంత ఓపెన్గా ఉన్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసి గెలిపించండి. అలాంటి గెలుపు మాత్రమే వాళ్ళకి కూడా బయటకు వచ్చిన తర్వాత కిక్ ఇస్తుంది అని నేను మరీ చెప్పాను. బికాజ్ అది లాస్ట్ సీజన్లో ఇప్పటికీ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయడం నేను క్లియర్గా చూశాను. రైతు బిడ్డని అని గెలిపించిన తర్వాత ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత నువ్వు రైతు బిడ్డ ఏంటారు, నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ చూస్తున్నాను నేను. గెలిచిన ఒక కంటెస్టెంట్, ఒక విన్నర్ మీద నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ చూస్తున్నాను. సో ఈ విషయంపై నేను చెప్తున్నాను, అంటే ఒకసారి గెలిపించేసి తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకండి అనే విషయంలో చెప్పడానికి ట్రై చేశాను అనమాట, అంతే. సో ఏంటంటే, సో నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే పృథ్వీ విష్ణుప్రియ వాళ్ళ లవ్ ట్రాక్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో వాళ్ళ లవ్ ట్రాక్ వచ్చేసరికి పృథ్వీ బయట చాలామంది విష్ణుప్రియ గురించి ఏమంటున్నా, విష్ణుప్రియ అంటుంటే నవ్వుతాడు. పృథ్వీ ఎక్కడ ఇరిటేటెడ్గా ఫీల్ అయిపోయి ఇలా పెట్టేసి నన్ను కలపకండి విష్ణుప్రియతో అన్నట్టు మాట్లాడు. ఈవెన్ నాగార్జున గారు చాలాసార్లు వాళ్ళిద్దరిని పిలిచినా, వాళ్ళిద్దరికి ఎలా చేసినా విష్ణుప్రియ మనోడిని, తను నా ప్రయారిటీ, తనే నాకు అన్నీ అంటే నవ్వుతాడు తన వైపు చూస్తూ. బికాజ్ పృథ్వీ దాన్ని ఇష్టపడుతున్నాడు. ఓకే, తను పాపం తను నన్ను ఇష్టపడుతుంది, నేను లక్కీ కదా, ఒక అమ్మాయి నన్ను ఇష్టపడడం, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడడం, ఒకరు నన్ను ఇష్టపడుతున్నారు, నన్ను అడ్మైర్ చేస్తున్నారు, ఎక్కువగా నాకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారంటే అది మంచి థింగ్ బేసికల్లీ లైఫ్లో. సో పృథ్వీ ఎప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తాడు, దాన్ని నవ్వుతాడు. వెన్ కమింగ్ టు క్లారిటీ, విష్ణుప్రియకి పర్సనల్గా క్లారిటీ కూడా ఇచ్చాడు. ఒకనొక టైంలో ఇది శృతి మించుతుంది అనే డౌట్ వచ్చినప్పుడు యష్మి పృథ్వీకి క్లారిటీ ఇచ్చింది, నీకేమన్నా ఉంటే కంటిన్యూ చేయి, లేకపోతే ఒక క్లారిటీ ఇవ్వి విష్ణుప్రియకి, లేదంటే నీకు ఇబ్బంది అవ్వచ్చు, బయట చూసుకో ఏమన్నా ఉంటే, ఫ్రెండ్షిప్ ఉన్నా ఇలాంటిది ఉన్నా. ఇక్కడైతే క్లారిటీ కావాలి కాబట్టి ఇమ్మంటే విష్ణుప్రియకి చాలా పక్కకు పిలిచి చాలా పద్ధతిగా చెప్పాడు అన్నీ. నాకు ఆ ఫీల్ లేదు అని చెప్పేశాడు. నీకేమనిపిస్తుంది, విష్ణుప్రియ కూడా అడిగింది, నా గురించి నీకేమనిపిస్తుంది అంటే నీకు ఉందేమో అనిపిస్తుంది అని కూడా చెప్పేశాడు చాలా జెన్యూన్గా. లేదు అలా నువ్వు ఫ్రెండ్లాగే చూస్తున్నావులే అని చెప్పి కంటిన్యూ చేయొచ్చు. లేదు, కొన్ని రోజులు అవాయిడ్ కూడా చేశాడు, కొంచెం అంటీ అంటున్నట్టు ముట్టినట్టు కూడా ఉన్నాడు పృథ్వీ. సో పృథ్వీ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్ చేస్తున్నాడు, చాలా జెన్యూన్గా ఉన్నాడు. బయట పృథ్వీ గురించి ఉన్న కమెంట్స్ కూడా ఇవే, చాలా జెన్యూన్ అని. సో ఇదే విషయం, సో పృథ్వీ విష్ణుప్రియాలను తీసుకెళ్ళి నిఖిల్ యష్మిల్కి అప్లై చేస్తే, నిఖిల్ మాత్రం అలా లేడు. బయట వ్యక్తులతో ఏమంటాడంటే అలా అనకండి రా అని మొహం ఎలా పెట్టడం, గమ్ముని నాగార్జున సార్ ఏమన్నా అలా కమెంట్స్ చేసినా నాగార్జున గారు పొరపాటున ఇలా అంటారు కదా, ఏవో చిబ్బిపోయే వాళ్ళే, నిఖిల్ యష్మికి తెలుస్తుంది, యష్మి నిఖిల్ గురించి తెలుస్తుంది, ఇలాంటి మాటలు అన్నప్పుడు నిఖిల్ వెంటనే ఇరిటేటెడ్గా పెట్టి సార్ అని ఇలా అనడం. సో ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది. బట్ యష్మి దగ్గరికి వచ్చేసరికి యష్మితో చాలా క్లోజ్గా ఉంటాడు, ఇలా పట్టుకుంటాడు, నార్మల్గా మంచిగా తను చాలా క్లోజ్గా ఉన్నట్టే ఉంటాడు, తనకి మనసుకు దగ్గరైన వ్యక్తిలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు యష్మి దగ్గర. సో యష్మి దగ్గర ఆ క్లారిటీ ఎందుకు ఇవ్వలేదు? యష్మి దగ్గర కూడా అదే మాట చెప్పాలి కదా, లేదురా నాకు అసలు అలాంటి ఫీలింగే రాదు అని ఒకటి క్లియర్గా చెప్పేసి ఉంటే బాగుండేది. అండ్ మోర్ ఓవర్ నిఖిల్ ఇంకొక మాట కూడా చెప్పాడు మొన్న లవ్ స్టోరీస్ సాటర్డే ఎపిసోడ్లో ఎవరి లవ్ స్టోరీస్ వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు నిఖిల్ నా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఎన్ని లవ్ స్టోరీస్ అన్నా అన్నీ మర్చిపోయేలా ఒక అమ్మాయి చేసింది, తెలుసు మన అందరికీ కావ్య గురించి చెప్తున్నాడని. ఆ అమ్మాయి చేసింది, మా అమ్మ తర్వాత అమ్మ ఇద్దరు ఒకటే అనుకున్నాను, ఇద్దరు వేరు అయిపోయారు, విడిపోయినప్పుడు కేసులో ఇద్దరు వేరు అయిపోయారు అని చెప్పి అన్నాడు. మా అమ్మలా చూసుకునేవాడిని, మా అమ్మ లాంటి దానివి, మా అమ్మ తర్వాత నువ్వే అన్నట్టు చెప్పాడు. ఇప్పటికి కూడా స్టిల్ ఆ అమ్మాయితో ఎమోషనల్ బాండ్ నేను ఇప్పటికీ డిస్కనెక్ట్ చేసుకోలేదు, ఇప్పటికీ నేను విడిపోలేదు. ఈవెన్ ఈ బిగ్ బాస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వెళ్ళి ఆమె ముందు నిలబడతాను, ఆమెతో మాట్లాడి ఆమె కొట్టినా పర్లేదు, లాస్ట్ ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాను, మళ్ళీ తినడానికి రెడీగా ఉన్నాను, ఆమెను ఎలా అయినా దక్కించుకునే తీరుతాను, అవసరమైతే లేపుకెళ్ళిపోతాను అనే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు నిఖిల్. చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. తను చాలా ఇంకా స్టిల్ అక్కడే స్ట్రక్ అయిపోయాను, నా లైఫ్లో వేరే అమ్మాయిలు వచ్చినా వాళ్ళకి స్కోప్ లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ లవ్ స్టోరీతో అనే క్లారిటీ ఇచ్చాడు. మరి ఇదే క్లారిటీ యష్మి విషయంలో మాత్రం తూతూ మంత్రంగా ఎందుకు చెప్పాడు? తూతూ మంత్రంగా అంటే ఎలా చెప్పాడంటే, అరే నువ్వు దగ్గర అవుతావేమో అని భయం వేస్తుందిరా, వద్దురా అన్నట్టే చెప్పాడు తప్ప, తర్వాత మళ్ళీ వచ్చి లేదు నాకు ఇంకా బోల్ మంది యష్మి చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే, లేదు నాకు చాలామంది నువ్వేమి నీ వెంట పడి చచ్చిపోనులే, నాకు ఇంకా చాలామంది ఉన్నారన్నట్టు యష్మి కూడా చెప్పింది. దానికి మనోడు కొంచెం వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అప్పటి నుంచి ఇలా పట్టుకోవడం, ఇలా అనడం, కొంచెం మళ్ళీ అటెన్షన్ స్టార్ట్ అయిందనమాట. వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ మీద అటెన్షన్, ఆడియన్స్లో కావచ్చు, హౌస్మేట్స్లో కావచ్చు, నిఖిల్ యష్మి మీద. బట్ ఇదే కొంచెం ఇంకా క్లారిటీగా చెప్పేసి ఉంటే ఈరోజు పృథ్వీని ఎవ్వరూ తప్పు పట్టట్లేదు విష్ణుప్రియ విషయంలో. ఎందుకంటే విష్ణుప్రియకి చాలా క్లియర్గా చెప్పాడు, బయట అందరికీ కూడా పోర్ట్రే అయింది, ఓకే పృథ్వీకి విష్ణుప్రియ మీద లేదు
విష్ణుప్రియకి మాత్రమే పృథ్వీ మీద ఉంది అనే క్లారిటీ ప్రతి ఒక్కరికి ఉంది, చాలా క్లియర్గా ఉంది. బట్ ఈవెన్ దో ఇప్పుడు కూడా విష్ణుప్రియ గురించి ఏమన్నా అన్నా, విష్ణుప్రియ నిఖిల్, విష్ణుప్రియ పృథ్వీ ఒకటి అన్నట్టు మాట్లాడినా నవ్వుతాడు, అందరితో ఎంజాయ్ చేస్తాడు, నవ్వుతూ ఉంటాడు, చాలా స్వచ్ఛంగా నవ్వుతాడు. క్లారిటీ కూడా ఇచ్చాడు, అందరికీ క్లారిటీ ఇచ్చాడు, బయట కంటెస్టెంట్స్కి ఉంది, హౌస్ మేట్స్కి ఉంది. బట్ ఎందుకు నిఖిల్ ఆ విషయంలో తప్పు చేశాడు, నిఖిల్ ఎందుకు ఆ క్లారిటీ ఇవ్వలేకపోయాడు? ఈవెన్ దో లాస్ట్ టైం సీత నిఖిల్ కూడా చిన్నది ఒక 2 days 3 days అది స్టార్ట్ అయింది. ఐ మీన్ బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా కొంతమంది అడిగారు, నేను కూడా ఆమెను పర్సనల్గా ఇంటర్వ్యూలో అడిగాను, ఏమన్నా క్రష్ లాంటిది ఏమైనా స్టార్ట్ అయిందా అని చెప్పి. ఈవెన్ సీతు చెప్పిన విషయం కూడా, సీతా గారు చెప్పిన విషయం కూడా ఏంటంటే తను అంత ఐ మీన్ హీఈస్ నాట్ మై టైప్ అని చెప్పింది, తను అంత ఓపెన్గా ఉండడు, జెన్యున్గా అనిపించలేదు నాకు అని చెప్పింది. ఎందుకంటే తను సరదాగా ఫ్లర్ట్ చేసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ క్లారిటీ కూడా ఇచ్చేయాలి, ఏదో ఒక టైంలో పక్కా క్లారిటీ ఇచ్చేయాలి. అరే నాకు అస్సలు లేదురా, సారీరా, నేను అస్సలు లేదురా, ఇలాగా ఏ అమ్మాయి మీద రాదురా, ఇలాంటి క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. బట్ మొన్న సాటర్డే ఎపిసోడ్తో క్లారిటీ వచ్చింది ఏంటంటే ఇంకా స్టిల్ నిఖిల్ కావ్య గురించి ఆలోచిస్తున్నాడు, నిఖిల్ లైఫ్లో కావ్య ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ, కావ్యయే ఎక్కువ ప్రయారిటీ, బయట వాళ్ళకే స్కోప్ లేదు వేరే అమ్మాయిలకి అని క్లారిటీ అయితే మొన్న ఎపిసోడ్లో, సాటర్డే ఎపిసోడ్లో ఇచ్చాడు. అదే విషయం ముందే ఓపెన్గా చెప్పుంటే వేరేగా ఉండేది. సీతతో కూడా లైట్గా ఫ్లర్ట్ చేయడం ఇలాంటి వల్ల సీత కూడా ఒకరోజు అడిగింది అనమాట, ఏంటి ఇంట్రెస్ట్ ఉందా మన మధ్య ఏంటి అన్నట్టు మాట్లాడి అప్పుడే సార్ట్అవుట్ చేసుకున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ ఒక్క దాంట్లో స్ట్రక్ అయిపోయాడు అనమాట. నిఖిల్ గురించి మన అందరికీ తెలిసింది ఏంటంటే నిఖిల్ ఎవరితో డిఫెండ్ చేయడు ఎక్కువగా, మీన్ ఏంటంటే గొడవలు పెట్టుకోడు ఎక్కువగా. ఒకసారి జస్ట్ ఒక షార్ట్ స్పాన్లో ఏమన్నా కొంచెం సీరియస్గా మాట్లాడినా ఎక్కువ క్యారీ చేయడు, హేట్రెడ్ ఆ నెగిటివ్ సెన్స్ని ఎక్కువ క్యారీ చేయడు, వాళ్ళతో మళ్ళీ సంధి చేసుకుంటూ ఉంటాడు, వాళ్ళతో మళ్ళీ క్లోజ్ అయిపోతూ ఉంటాడు. ఎవరితో పీపుల్స్ ప్లేజర్ ఎక్కువగా, మనోడు ఏంటంటే పీపుల్స్ ప్లేజర్ అంటే మనుషుల్ని ఇంప్రెస్ చేయాలనే చూస్తూ ఉంటాడు తప్ప మనుషులతో విభేదాలు వద్దు, కొట్టే తెచ్చే అన్నట్టు ఉండడు అనమాట. మొహం మీద తప్పు చేస్తే కొట్టినట్టే మాట్లాడదాం అన్నట్టు ఉండదు. ఒకవేళ ఎప్పుడన్నా టేస్టీ తేజ అని మీరు చూసారు, టేస్టీ తేజ అని దాన్ని ఏమంటారంటే వర్స్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద సీజన్ ఎవరు అంటే టేస్టీ తేజ పేరు ఇచ్చాడు, ఇంకా ఇంకో ఇద్దరు ఇచ్చారు. సో టేస్టీ తేజకి ఎక్కువ ఓట్స్ పడ్డాయి కాబట్టి ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ రాదు అని చెప్పినప్పుడు టేస్టీ తేజ ఐ మీన్ ఏమైందంటే నిఖిల్ చాలా బాధపడి ఏడ్చాడు, నాకు రిగ్రెట్ అవుతుంది, నాకు రిగ్రెట్ ఫీల్ అవుతుంది. మిగిలిన వాళ్ళు ఇద్దరు అంత ఫీల్ అవ్వలే, అయ్యో నేనే చేశాను టేస్టీ తేజ అని మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పుకోలే. బట్ తిన ఫీల్ అయ్యాడు నిఖిల్, ఎందుకంటే నిఖిల్కి ఒక మనిషితో విభేదాలు నచ్చం అనమాట ఎక్కువ, చాలా పీపుల్స్ ప్లేజర్ లాగా ఉంటాడు, అందరితో మంచిగా ఉండాలి, రేలంగి మావయ్య అనే టైటిల్ యాప్ట్ అనమాట నిఖిల్కి. బట్ ఈ విషయానికి వచ్చేసరికి క్లారిటీ మిస్ అవ్వడం వల్ల యష్మి నిఖిల్ అనేది బయట చాలామందిలో స్ప్రెడ్ అయింది, వీళ్ళిద్దరికి ఏదో ఉంది అనేది స్ప్రెడ్ అయింది. కక్కుర్తి అనే కొంతమంది మాటలు ఏమంటే వీళ్ళిద్దరు కక్కుర్తి పడుతున్నారు, ఇలాంటి మాటలు కూడా ఉంటాయి. బేసికల్లీ ఏ రొమాన్స్ స్టోరీలో పోతాం ఇలాంటివి అంటూ ఉంటారు కదా, ఎక్కువగా చాలా మాటలు అలాంటివి వింటూ ఉంటాం ఎవరు లవ్ ట్రాక్ స్టార్ట్ అయినా. బట్ విష్ణుప్రియను ఇప్పుడు ఎవరు ఆ కమెంట్స్ చేయట్లేదు, ఎందుకంటే విష్ణుప్రియ చాలా జెన్యున్గా ఉంది, పోన్లే తన ఆట మానేసి మరీ మీద పడుతుందని అంటున్నారు. బట్ ఏంటంటే జెన్యున్గానే ఉంది, తన ఎమోషన్స్ అనేది బయటపడుతున్నాయి. బట్ ఏంటంటే యష్మి నిఖిల్ విషయంలో మాత్రం ఎవరు జెన్యున్, వీళ్ళిద్దరూ పాపం మంచి ఎమోషన్స్ అని ఎవరు అనట్లే, కొంచెం నెగిటివ్ సైడ్ కూడా ఉంది వీళ్ళిద్దరి గురించి మాట్లాడినప్పుడు. సో ఆ క్లారిటీ మాత్రం ఈరోజు ఈ ప్రోమో చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, క్లారిటీ అయితే పక్కా ఇక నుంచి రాబోతుంది. నిఖిల్ అండ్ యష్మి మధ్య పెద్ద గొడవ జరిగింది, మీరు చూశారు. యష్మి చెప్పింది, నీ వల్ల నేను బ్యాడ్ అయిపోయాను అంటూ చెప్పింది, ఎందుకంటే యష్మి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది బయట అని చెప్పారనమాట. సో ఈవెన్ నిఖిల్ వాళ్ళ మదర్ కూడా ఏం చెప్పారంటే యష్మిని కంట్రోల్లో పెట్టు. సో నిఖిల్ వాళ్ళ మదర్ ఆ మాట చెప్పిన తర్వాత అయినా యష్మితో కొంచెం క్లియర్గా చెప్పుంటే బాగుండేది. బట్ వాళ్ళ మదరు, నిఖిల్ వాళ్ళ మదర్ అండ్ యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పినా జరగని మార్పు, సోనియా వచ్చి ఒక్క నామినేషన్ చేస్తే మొత్తం మారిపోయింది అనమాట. మొత్తం ఐ మీన్ నాకు షాకింగ్, నేను చూసి అందరూ షాక్ అయ్యారు ఆల్మోస్ట్. బట్ ఏంటంటే నిఖిల్కి ఇది ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం అంటారు చూడండి, అలాంటి అవకాశం అనమాట. నిఖిల్ మీద ఉన్న చాలామందికి ఉన్న పాజిటివిటీ ఉంది, తన ఎఫర్ట్స్, తన పాపం టాస్క్ల వైజ్ ఎంత ఎఫర్ట్స్ పెడతాడు, అండ్ ఐ మీన్ మనుషుల మధ్యన అందరితో మంచిగా ఉంటూ రేలంగి మావయ్య అనే ముద్ర వేయించుకున్నాడు, మంచోడు, ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి. పెద్ద అన్నయ్య అని కొంతమంది అంటున్నారు, బిగ్ బాస్లో ఏదో పెద్ద అన్నయ్యలాగా అందరినీ కలుపుకుంటూ ఉంటాడని, ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొంచెం ఈ యష్మి సైడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. యష్మి కోసం మధ్యలో దూరి గౌతమ్తో గొడవ పెట్టుకున్నప్పుడు గౌతమ్ రైజ్ అయ్యాడు, గౌతమ్ గ్రాఫ్ ఒక్కసారి జమ్మని లేచింది.
నిఖిల్ అప్పటి నుంచి కొంచెం బ్యాడ్ అవుతూ వస్తున్నాడు. అప్పుడు దాకా టాప్ రేస్లో విన్నింగ్ రేస్లో ఉన్న నిఖిల్ ఇప్పుడు గౌతమ్ ముందు గౌతమ నిఖిల అనే స్థాయిలో ప్రజెంట్ అయితే ఓటింగ్స్ ఉన్నాయి బయట. ఈవెన్ సమ్ టైమ్స్ చాలామంది ఆలోచన ఏంటంటే గౌతమ్ డామినేట్ చేస్తున్నాడు నిఖిల్ని ఓటింగ్స్ పరంగా, ఓటింగ్స్లో గౌతమ్ ముందున్నాడు అనే ఆలోచన కూడా ఉంది. సో వీటన్నిటికీ ఏంటంటే సోనియా వచ్చింది, నిప్పు పెట్టి తగలబెట్టింది. బట్ ఏమవుతుంది అనేది మాత్రం నిఖిల్ చేతిలో ఉంది. ఇక్కడ నుంచి నిఖిల్ బాగా ఆడితే అండ్ ఐ మీన్ ఇది కరెక్ట్ చేసుకుని తప్పు అయిందని ఒప్పుకుని యష్మికి తనకు గొడవ అవుతుంది. సో ఇక్కడ నుంచి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటివి ఇంత పీపుల్స్ ప్లేజర్లా ఉండకుండా ఓపెన్గా మొహం మీద కొట్టాల్సినప్పుడు కొట్టాలి, చెప్పాల్సినప్పుడు చెప్పాలి, కౌగిలించుకోవాల్సినప్పుడు కౌగిలించుకోవాలి. ఈ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో ఐ మీన్ నిఖిల్ యాటిట్యూడ్ని తప్పు పట్టలేము. ఎందుకంటే తను ర్యాలింగ్ మావేలా ఉండడం, పీపుల్స్ ప్లేజర్గా ఉండడం కూడా మంచి లక్షణం. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎప్పటి నుంచో ఒక నాయకుడు ఇలా అందరినీ కలుపుకుంటూ ఉంటాడని. బట్ నెగిటివ్ సైడ్ ఆలోచిస్తే, కొంచెం గ్రే సైడ్ ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే ఒకరి దగ్గర ఒకరి మాట మాట్లాడినట్టు కూడా క్లియర్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిన్ను ఐ మీన్ ఈ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఏమన్నా అటెన్షన్ ఉండొచ్చు నిఖిల్కి. ఒకవేళ కెమెరాస్ లేకపోతే ఎలా మాట్లాడేవాడో అనే ఆలోచన కూడా వస్తుంది. మనం నెగిటివ్గా ఆలోచించాలనుకుంటే కెమెరాస్ ఉన్నాయి కాబట్టి అందరి దగ్గర ప్లీజ్ చేస్తున్నాడు, సో కొంచెం ఇలా చెప్తున్నాడు. అదే కెమెరాస్ లేకపోతే ఎలాంటి వాళ్ళు, ఈ స్కిల్ ఉన్న వాళ్ళు, ఒకరిని ఎవరినైనా సరే మాటలతో పర్సనల్గా దగ్గర తీసుకునే స్కిల్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరి గురించి ఇంకొకరి దగ్గర ఇంకో బ్యాడ్గా చెప్పే ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు విష్ణుప్రియని దగ్గర చేసుకోవాలంటే విష్ణుప్రియ దగ్గర ఏం చేస్తారంటే పృథ్వీ గురించి యష్మి గురించి బ్యాడ్గా చెప్తే ఓకే విష్ణుప్రియ దగ్గర అవ్వచ్చు, లేదంటే ప్రేరణ గురించి బ్యాడ్గా చెప్తే విష్ణుప్రియ దగ్గర అవ్వచ్చు. అండ్ పృథ్వీ దగ్గరకు వచ్చేసరికి పృథ్వీ దగ్గర విష్ణుప్రియ గురించి ఐ మీన్ మీ ఇద్దరు రిలేషన్ బాగానే ఉందన్నట్టు చెప్పడం, విష్ణుప్రియ దగ్గరేమో నువ్వు సూపర్, నీ లవ్ స్టోరీ నాకు బాగా నచ్చింది, ఇలాగే ఉండని చెప్తే ఇలా దగ్గర అవుతూ ఉంటారు అనమాట. ఒకరి దగ్గర ఒకరి మాటలు చెప్పే ఛాన్స్ క్లియర్గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ స్కోప్ ఉంది. వాళ్ళు చెప్తారా లేదా అనేది పక్కన పెడితే, నిఖిల్ ఇప్పుడు చెప్తాడా లేదా అని పక్కన పెడితే, కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఆ టెన్షన్ అనేది ఎంతో కొంత ఉంటుంది మనుషుల్లో. కెమెరాస్ లేకపోతే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఏంటంటే ఒకరి దగ్గర ఒకరి మాటలు చెప్పే స్కోప్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. సో అలాంటి స్కోప్ నిఖిల్ తీసుకోకూడదు అనేది నా ఇంటెన్షన్ కూడా. సో నిఖిల్ ఈరోజు సోనియా చేసిన ఈ నామినేషన్ ఏంటంటే యష్మి నిఖిల్ మధ్య ఒక క్లారిటీ, ఆడియన్స్కి కావాల్సిన క్లారిటీ, వాళ్ళిద్దరి మధ్య కావాల్సిన క్లారిటీ, అండ్ మిగిలిన కంటెస్టెంట్స్ మధ్య కూడా వాళ్ళ గురించి తెలియాల్సిన క్లారిటీ ఉందన్నమాట. సో నిఖిల్కి అయితే ఇక్కడ నుంచి గడ్డు కాలమని నాకు క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద నింద ఇప్పుడు చాలా పెద్ద నింద. ఇప్పటి వరకు ఏమైందంటే ఇప్పటి వరకు గౌతమ్ తనని మీద కొంచెం డామినేటింగ్గా ఉంది ఓటింగ్స్. సో ఈ మరక ఇప్పుడు పడడం నిఖిల్కి, ఈ లాస్ట్ 4 వీక్స్ ఉన్నప్పుడు నిఖిల్ మీద ఈ మరక పడడం, సోనియా లాంటి ఆమె వచ్చి ఇలాంటి లాజిక్ పట్టుకుని కొట్టి వెళ్ళడం నిఖిల్కి చాలా పెద్ద టాస్క్ ఇది. ఇక నుంచి ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఈ ఫ్యూ వీక్స్ నిఖిల్ మళ్ళీ అప్పుడు సోనియా వెళ్ళిపోయినప్పుడు కొంచెం బాధపడి కొన్ని రోజులు ఆట కనిపించలేదు నిఖిల్ది, మీకు బాగా గుర్తుంటే. సో ఇప్పుడు కూడా సోనియా వచ్చి నామినేట్ చేసింది, నన్ను ఇలా అందేంటి అని చెప్పి, నేను ఇలా అంటోండి కదా, సోనియాని ఎప్పుడు ఏమనలేదు కదా, నేను ఇంత బాగా ఉన్నప్పుడు నన్ను సోనియా ఏంటి ఇలా టార్గెట్ చేసింది అనే ఫీల్డ్లోకి వెళ్ళిపోయి, సోనియా వెళ్ళిపోయినప్పుడు ఎలా బాధపడ్డాడో ఇప్పుడు సోనియా నామినేట్ చేసిందనే కూడా అలాగే బాధపడుతూ ఈ 2 వారాలు గడిపేస్తే మాత్రం నిఖిల్ విన్నింగ్ రేస్లో ఉండడు, పక్కాగా చెప్పొచ్చు. నిఖిల్ విన్నింగ్ రేస్లో ఉండడం చాలా కష్టం. నిఖిల్కి ఇప్పుడు గడ్డు కాలం అనమాట. ఒకవేళ దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా ఇన్పుట్ తీసుకుని ఒకరోజు బాధపడినా తర్వాత రోజు నుంచి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఓకే ఎందుకు చెప్పిందా, ఓకే దీనివల్ల నిజంగా నేను బయట కూడా బ్యాడ్ అవుతున్నానేమో, యష్మి ట్రాక్ని మీద నేను క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల నేను పర్సనల్గా బ్యాడ్ అవుతున్నానేమో, యష్మి కూడా నా వల్ల బ్యాడ్ అవుతుందేమో అని ఇంటెన్షన్ నిఖిల్కి క్లియర్గా వస్తే ఇక నుంచి ఆ గౌతమ్ యష్మిల గురించి ఏమన్నా అయినా నిఖిల్ ఒక సాటి వ్యక్తిగా మాత్రమే ఎక్కువ పర్సనల్గా తీసుకుని ఏదో బాయ్ ఫ్రెండ్ లాగా వచ్చినట్టు నామినేషన్స్లో రాకుండా కొంచెం అందరితో పాటు ఒక ఫ్రెండ్కి సపోర్ట్ ఇచ్చినట్టు మాత్రమే తీసుకుని ఉండి అలా మాట్లాడితే మాత్రం నిఖిల్కి ఇక నుంచి అలా ఉంటే మాత్రం నిఖిల్ క్లారిటీ మెయింటైన్ చేస్తే మాత్రం నిఖిల్ విన్నింగ్ రేస్లో మళ్ళీ ఉంటాడు. విన్నింగ్ రేస్లో ఉండడం కాదు, డామినేట్ కూడా చేస్తాడు. నా అంచనా ప్రకారం గౌతమ్ని కూడా డామినేట్ చేస్తాడు. నిఖిల్ ఈజ్ ద విన్నర్ అని చెప్పొచ్చు, ధైర్యంగా చెప్పొచ్చు. అంటే ఒకవేళ ఇక్కడ నుంచి కరెక్ట్ చేసుకుని నిఖిల్ బాగా ఆడితే మాత్రం నిఖిల్కి విన్ అయ్యే ఛాన్సెస్ సూపర్ ఉన్నాయి. సో నిఖిల్కి గేమ్ చేంజింగ్ మూమెంట్ అనమాట సోనియా రావడం, సోనియా నిఖిల్ని నామినేట్ చేయడం. నిఖిల్ కూడా షాక్ అయి ఉంటాడు. అండ్ మోర్ ఓవర్ సోనియా ఇప్పటివరకు నిఖిల్ని నామినేట్ చేయలేదని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. బట్ సోనియా ఉన్నంతసేపు నాకు తెలిసి నిఖిల్ నామినేషన్స్లోకి రాలేదు. తను ఎప్పుడూ చీఫ్గానే ఉండేవాడు,
కంటిన్యూ చేస్తూ ఉండేవాడు. తనకి ఇమ్యూనిటీ వస్తూ అలా నడుస్తూ ఉంది. సో సోనియాకి అప్పుడు ఛాన్స్ కూడా రాలేదేమో, బికాజ్ సోనియా ఎప్పుడైతే ఫస్ట్ వీక్లోనే నిఖిల్ చీఫ్ అయ్యాడు. చీఫ్ అయినప్పుడు సోనియా లేదంటే నామినేట్ చేసేది నిఖిల్ చీఫ్ అయిపోవడం వల్ల యష్మి విషయంలో అప్పుడే గొడవ పెట్టుకుంది సోనియా ఫస్ట్ వీక్లోనే. యష్మిని కావాలని నువ్వు చీఫ్గా సెలెక్ట్ చేసావు, నువ్వు డామినేట్ చేసావు, మిగిలిన వ్యక్తి ఒపీనియన్ అడగకుండా నువ్వే యష్మిని చీఫ్ చేసావు, ఎందుకు చేసావు అని చెప్పి సంథింగ్ అప్పుడే పెద్ద ఇష్యూ అయింది. ఫస్ట్ సెకండ్ డేనో థర్డ్ డేనో, అది థర్డ్ డే ఐ థింక్, అప్పుడే పెద్ద గొడవ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఈరోజు కూడా ఇదే అయ్యింది. ఏంటంటే మ్యాటర్ ఏంటంటే మధ్యలో ఒకవేళ సోనియాకి కనుక నిఖిల్ మధ్యలో దొరుకుంటే నామినేట్ చేసేదా చెయ్యకపోయేదా అనేది మాత్రం నేను గెస్ట్ చేయలేను, కానీ ఈ రీజన్ కూడా ఉందేమో అని నా ఫీలింగ్. సోనియాకి పర్సనల్గా నిఖిల్ ఎప్పుడు దొరకలేదు కాబట్టి నిఖిల్ మీద పాయింట్స్ చెప్పే ఛాన్స్ కూడా ఇప్పుడు దొరకలేదేమో నామినేషన్స్ విషయంలో. సో నాకు తెలిసి ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి ఒక ఇంపాక్ట్ఫుల్ డెసిషన్ తీసుకున్నట్టుంది సోనియా. సో టీఆర్పీ పరంగా అయితే మాత్రం చాలామంది ఏగరగా వెయిట్ చేస్తున్నారు. అసలు సోనియా ఎందుకు వచ్చింది రా దేవుడా, ఏం మాట్లాడుతున్నారు, చాలామంది లైవ్లో కూడా ఎప్పుడు వస్తుంది ఈ మూమెంట్ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇంపాక్ట్ఫుల్ ఎపిసోడ్ అవుతుందని నా ఫీలింగ్ అనమాట. ప్రస్తుతానికైతే నేను వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ఫుల్ ఎపిసోడ్స్ అని నేను అనగలను, బట్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎపిసోడ్ అని మాత్రం ఎపిసోడ్ చూసిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, బికాజ్ ఇంకా చూడలేదు కాబట్టి. బట్ నా గెస్ ఏంటంటే ఇంకొక వైపు కూడా ఉంది, చాలామంది ఆలోచించవచ్చు ఇలా కూడా. సోనియా బయటికి వెళ్ళిన తర్వాత నిజంగా ఈ చిన్నోడు పెద్దోడు అనే దాని గురించి చాలా బ్యాడ్ అయింది. మోర్ ఓవర్ సోనియాకి పాపం బ్యాడ్ టైం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విష్ణుప్రియ అడల్టరీ జోక్ అని మెన్షన్ చేయడం, విష్ణుప్రియ అని అడల్టరీ కమెంట్స్ నా మీద ఎక్కువ అని అనడం, ఆ ఒక్క స్టేట్మెంట్ తర్వాత సోనియా మీద కొంచెం సోనియాని అలా తోస్తూ ఉన్నారు ఆడియన్స్ ఇలా పక్కకి. ఇంకా చిన్నోడు పెద్దోడు యాడ్ అయిన తర్వాత ఇలా తోస్తూ వెళ్ళిపోయారనమాట. అయితే నేను అనుకోవడం ఏంటంటే బయట వచ్చిన ఈ బ్యాడ్ మార్క్స్ అన్నీ కూడా ఈ ఒక్కరోజు నిఖిల్ని నామినేట్ చేసి కొట్టడం వల్ల నాకు తెలిసి సోనియాకి ఇకపై ఈ ట్రోల్స్ అయితే ఇంకా జరగవు. అంటే ఆల్రెడీ పాత వీడియోలు ఉంటాయి కదా, చిన్నోడు పెద్దోడు చాలామంది వీడియోలు పంపించుంటారు కదా. సో ఇక నుంచి ఆ షేరింగ్, ఆ పాత రీల్స్ని ఎవడో షేర్ చేసుకోవడం ఒకవేళ చూసినా కూడా, ఎందుకంటే సోనియా అలా చేసుకుని వెళ్ళిపోయిందేమో. ఒకవేళ ఈ థాట్ కూడా ఉందన్నమాట నాకు. ఒకవేళ బయట ఉన్న రిమార్క్ని నేను చెరిపేసుకోవాలి, ఓపెన్గా మాట్లాడాలి, నిఖిల్ని క్లోజ్ అయిన నిఖిల్లా చూడకుండా ఫస్ట్ ఫ్యూ డేస్ 3 days 4 days నిఖిల్ని ఎలా చూసిందో సోనియా అలాగే చూడాలనే మైండ్తో వచ్చిందేమో. చాలా ఓపెన్గా అన్ని అబ్జర్వ్ చేసి ఓపెన్గా కొండ బద్దలు కొట్టినట్టు బద్దలు కొట్టిందేమో, అది కూడా అనుకోవచ్చు. లేదు నాకు నేను ఇప్పుడు వరకు నిఖిల్ వల్ల కొంచెం బ్యాడ్ అయ్యాను, నిఖిల్తో వీళ్ళతో ఉండడం వల్ల బ్యాడ్ అయ్యాను, అందులో ఆమె తప్పు కూడా ఉంది. బట్ ఏంటంటే ఇది చెరిపేసుకోవాలంటే ఇప్పుడు నిఖిల్ గురించి నేను అన్నీ చెప్పేయాలి అని చెప్పేసినట్టు కూడా అనుకోవచ్చు. సో ఈ విషయం అయితే నాకు అనిపించింది అనమాట. బట్ నిఖిల్కి మాత్రం చాలా గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ అనమాట. తన లైఫ్లో, తన బిగ్ బాస్ లైఫ్లో మొత్తంలో ఇంపాక్ట్ఫుల్ మూమెంట్ ఇది. బిగ్ బాస్ నిఖిల్ ఇకపై చేంజ్ అవుతాడా, లేదు బాగా డల్ అయిపోతాడా, లేదు ఇంకా వైల్డ్ అవుతాడు, ఎలా అవుతాడు అనేది తన చేతిలో ఉందన్నమాట. తను గొప్ప విన్నర్ అన్న అవుతాడు, లేదంటే విన్నింగ్ రేస్లోంచి వెనకబడిపోతాడు. ఈ 2 చాయిసెస్ అయితే ఇప్పుడు నిఖిల్ చేతిలో ఉన్నాయి. నేనైతే మనస్ఫూర్తిగా నిఖిల్కి ఇప్పటిదాకా ఈ గౌతమ్తో ఈ కాంపిటీషన్లో అయ్యి గెలిచిన తర్వాత కూడా చాలామంది నిఖిల్ని ఇలా అని నెగిటివ్ కమెంట్స్ పెడతారేమో విన్ అయిన తర్వాత కూడా. బట్ ఆ స్కోప్ లేకుండా ఇప్పుడు నిఖిల్ కరెక్ట్ చేసుకుని నిఖిల్ అందరి మన్ననలు పొందే ఛాన్స్ అయితే ఇప్పుడు ఉంది. అలా గెలవాలని నేను కూడా కోరుకుంటున్నాను. బట్ లేదు, తను కరెక్ట్ చేసుకోలేక, తను మళ్ళీ ప్రూవ్ చేసుకోలేక ఈ డల్ అయిపోయి దీని తర్వాత డల్ అయిపోయి, బికాజ్ ఇంకో 2 weeks మాత్రమే ఉంది వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. ఆ 2 weeks తర్వాత ఆటోమేటిక్గా ఓటింగ్స్ అనేవి మారవు, ఓటింగ్స్ అనేవి అలా కొడతానే ఉంటారు. ఈ 2 weeks ఇంపాక్ట్ వాళ్ళ బిగ్ బాస్ కెరియర్లో పక్కా ఉంటుంది కాబట్టి ఈ 2 weeks నిఖిల్ ప్రూవ్ చేసుకుంటాడని నేనైతే కోరుకుంటున్నాను. ప్రూవ్ చేసుకోకపోతే మాత్రం గేమ్లోంచి వెనకబడిపోతాడు. ఇదైతే నేను పర్సనల్గా ఈ స్పెషల్ ఎపిసోడ్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఆల్రెడీ మనం చూసాం కదా, సోనియా ప్రేరణ అండ్ నిఖిల్ని అయితే నామినేట్ చేసింది. నిఖిల్ది అయితే చాలా పెద్ద మొత్తం దుమారమే లేపుతుంది. నెక్స్ట్ బేబక్క కూడా వచ్చిందని విన్నాం. బేబక్క కూడా నాకు తెలిసి స్టార్టింగ్లో వెళ్ళిపోయేటప్పుడే నిఖిల్ గురించి చాలా బ్యాడ్గా, ఏంటంటే నిఖిల్ నమ్మాను నేను, నిఖిల్ని నమ్మొస్తే నాకు వాల్యూ ఇవ్వలేదు, నిఖిల్ కరెక్టోడు కాదు, అసలు కరెక్ట్ పర్సనే కాదు, నిఖిల్ని అసలు నమ్మలేం, నిఖిల్ పాము లాంటోడు అని రకరకాల ఇంటర్వ్యూస్లో రకరకాలుగా చెప్పింది ఆమె. సో ఖచ్చితంగా నేను అనుకోవడం ఏంటంటే బేబక్క కూడా ఖచ్చితంగా నిఖిల్నే నామినేట్ చేసి ఉంటుంది. ఇద్దరు నామినేట్ చేయాలి కదా, ఇంకొకరు ఎవరనేది నేను గెస్ట్ చేయలేను, కానీ ఖచ్చితంగా బేబక్క నామినేషన్స్లో కూడా నిఖిల్ ఉంటాడనేది నా అంచనా. ఎందుకంటే ఆమె ఫస్ట్ నుంచి కూడా నిఖిల్ మీద బయటకు వచ్చినప్పటి నుంచి కూడా నిఖిల్ అంటే ఆమెకి నచ్చలేదు, నిఖిల్ అసలు జెన్యూన్ కాదు, నిఖిల్ పాము లాంటోడు, ఇలాంటి మాటలన్నీ అంది కాబట్టి. సో ఒకవేళ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇన్పుట్ మన వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి హౌస్ మేట్స్
ఇటు సోనియా ఆకుల ఇంకా బేబక్క కూడా నామినేట్ చేస్తుంది అనుకుంటున్నాను. కాబట్టి ఇంకెవరైనా ఇన్ని నామినేషన్స్ నిఖిల్ మీద పడి నిఖిల్ని ఇంత దాన్ని ఏమంటారంటే ఎంత పాయింట్అవుట్ చేస్తే నిఖిల్కి చాలా టఫెస్ట్ టాస్క్. నిఖిల్ ఎమోషనల్ లెవెల్స్ ఇక్కడ నుంచి పడిపోతాయి. బట్ ఇక్కడ నుంచి ఎలా బూస్ట్ అవుతాడో ఎలా లేపుకుంటాడు అనే దానిపై గేమ్ అయితే ఆధారపడి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అని ఎపిసోడ్ చూసిన తర్వాత అనాలి. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎపిసోడ్స్ అని నేనైతే ఫీల్ అవుతున్నాను అనమాట. ఈరోజు వచ్చే ఎపిసోడ్ 79 ఎపిసోడ్ జరగబోయేది అయితే మీకు క్లారిటీ ఇచ్చాను కదా. నిఖిల్ యష్మి విషయంలో ఎందుకు ఓపెన్గా చెప్పట్లేదు, పృథ్వీ విష్ణుప్రియ విషయంలో క్లారిటీ మెయింటైన్ చేసినట్లు యష్మి విషయంలో నిఖిల్ ఎందుకు మెయింటైన్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ స్టార్టింగ్ 4 వీక్స్లో కూడా ఈమె సోనియా ఉన్నంతసేపు కూడా నిఖిల్కి ఆల్మోస్ట్ ఐ థింక్ చీఫ్గా ఎక్కువ కొనసాగాడు కాబట్టి ఇమ్యూనిటీ ఉంటూనే ఉంది. సో సోనియాకి అప్పుడున్న పాయింట్స్ అన్నీ కూడా ఈ ఒక్క నామినేషన్స్లో కవర్ చేసే ఛాన్స్ అయితే నాకు కనబడుతుంది అనమాట. సో చూద్దాం ఎపిసోడ్ చూసిన తర్వాత ఇది మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎపిసోడా లేదు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎపిసోడ్సా అనేది తెలుసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ సైనింగ్ ఆఫ్.